మీరు దేవునితో విస్తారంగా మాట్లాడుదురుగాక. దేవునితో ఎందుకు విస్తారంగా మాట్లాడవలెను అనే ఆలోచన చేయగలిగితే, ఆయనతో మన హృదయ వాంఛలన్నీ చెప్పుకోవడానికి, అలాగే దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క ఆత్మతో నింపబడినప్పుడు దేవునితో ఇంకా అనేక మర్మములు మాట్లాడుటకును, మనం విస్తారంగా మనసు నిండా, హృదయం నిండా, ఆత్మ నిండా ఆత్మ సంబంధమైన మాటలతో నింపబడుదుముగాక. అందుకే యోబు గ్రంథము 32వ అధ్యాయము 18వ వచనములో ఇలా వ్రాయబడింది: నా మనస్సు నిండా మాటలున్నవి, నా అంతరంగమునున్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది. మనసు నిండా మాటలున్నాయి, ఎన్నో సంగతులు, ఎంతో విజ్ఞాపన, ఎంతో గొప్ప ప్రార్థనలు చేయవలసిన సమయం ఆసన్నమైంది. ఇదిగో పరిశుద్ధాత్మ, నా అంతరంగంలో ఉన్న దేవుని ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తున్నాడు అని యోబు మాట్లాడుతున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మర్మయుక్తమైన సంగతులు కూడా మనకు ఆయన బయలుపరుస్తాడు. అనగా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆయన ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో తండ్రికి విజ్ఞాపన చేసే ఆత్మ కాబట్టి మనలో నుండి ఆయన విజ్ఞాపనకర్తగా ఉంటాడు. అప్పుడు మనము ఆయనతో ఏకమైపోతాం. ఆత్మ మనలో, మనం ఆత్మలో లీనమైపోయి, ఏకమైపోయి, ఒక్కటిగా మారిపోయి అప్పుడు తండ్రికి విజ్ఞాపన చేస్తాం. ఇప్పుడు విజ్ఞాపన చేసేది నేనొక్కడిని కాదు, లేక మీరొక్కరే కాదు, పరిశుద్ధాత్ముడే మన పక్షంగా, పరిశుద్ధాత్ముడితో ఏకమైపోయి మనము కూడా అలా చేయడానికి ఒక గొప్ప సదవకాశం పరిశుద్ధాత్ముడు మనకిస్తున్నాడు. కాబట్టి దేవుని ఆత్మచేత మనం నింపబడినప్పుడు బలవంతము చేయబడతాం. దేని కొరకు? లోక కార్యాల కోసం కాదు, కానీ దేవుని మాటలతో తిరిగి దేవునితో మాట్లాడటానికి. మన మనసు నిండా పరిశుద్ధాత్ముడు ఎలాంటివి మోసుకొస్తాడు మనలో కంటే, ఆత్మ సంబంధమైన మాటలు, పర సంబంధమైన మాటలు, జీవ సంబంధమైన మాటలు మనలోకి తీసుకొచ్చి పెడతాడు. కాబట్టి ఆ మాటలతోనే మనం మాట్లాడతాం. అందుకని హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును అనే వాక్యంలో కూడా వ్రాయబడింది. ఈరోజు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ప్రేరేపించి రేపి దేవునితో ఉన్నతంగా, ఇంకా అతి సమీపంగా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ఆయన సహాయం చేయబోతున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనల్ని బలవంతం చేసే దేవుడు, మనల్ని ఖాళీగా ఉంచడు, మనల్ని కుదురుగా ఉంచడు. ఎందుకని? ఆయన చిత్తంలో, ఆయన చిత్తానుసారంగా పని చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. మీరు దేవుని ఆత్మతో నింపబడుదురుగాక, మీ హృదయ వాంఛలన్నీ ప్రభు తీర్చునుగాక. దేవుడి మాటలన్నీ మన వెనికిలో దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. మా మనసు నిండా విస్తారమైన విజ్ఞాపన సంబంధమైన మాటలు మీరు ఉంచుతున్నందుకు స్తోత్రాలు. అవి కేవలం నీ ఆత్మ ద్వారా మాలోకి మీరు పంపిస్తున్నందుకు స్తోత్రాలు. ఇదిగో లోకపు మాటలు, వినిన మాటలు, ఇదిగో మేము ప్రస్తుతం బాహ్య ప్రపంచంలో చూస్తున్న పరిస్థితులను బట్టి మాట్లాడే మాటలు కాదు, కానీ పరలోకపు మాటలు మా నోట మేము మాట్లాడతామని ఈరోజు మీరు తెలియజేసిన మాటను బట్టి స్తోత్రాలు. వింటున్న ప్రతి ఒక్కరి నోట జీవపు మాటలు వచ్చునుగాక, ఆత్మ మాటలు వచ్చునుగాక. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.